నమస్తే. రే బావా, రే మనల్ని లోపలికి వదులుతారా? నేను తీసుకెళ్తాను, నువ్వు వెళ్ళు. నేను వచ్చి చెప్తాను, ఉండు. ఏం చేయాలో నేను చూసుకుంటాను. రారా సింహం. ఏం పర్లేదు మనోడే. పెట్టు. క్యాండిడేట్ ఎవరో చెప్పండి. మన మంగళమే. వాడా? నమ్మకస్తుడే కదా. వాడో పప్పు సుద్దా. నేను గీత గీశానంటే దాన్ని అస్సలు దాటడు. ఎలక్షన్ పూర్తయిన మరుసటి రోజే డాక్యుమెంట్స్ లో సంతకం చేసి ఏరియాని ఖాళీ చేసి ఇచ్చేసి వెళ్లిపోతాడు. ప్రస్తుతానికి cheers. హే మంగళం, వాట్ ఇస్ దిస్? నువ్వు మూసుకుండవే, కాకబట్టి పని చేసుకోవడానికి అన్నా, నీ వచ్చింది. చేతికి దెబ్బేం తగలేదుగా? నీ అయ్యో, ఇది మాత్రమే చేస్తాననుకున్నావా? ఇది కూడా చేయగలరా? అన్నా, అన్నగారు ఉన్నారు, సినిమా చూపిస్తున్నావా? నిన్నొచ్చిన ఈ బేవసగాడి కోసం అందరి ముందు నన్ను కొట్టావు కదా. కొట్టి చంపేస్తా, వెళ్ళిపో. ఎలాగో కొట్టావు కదయ్యా, మరి ఇంకేంటి? మంగళం ఏంటి మంగళం? డేట్ అనౌన్స్ చేసి ఎన్ని రోజులైంది? ఇంకా నా పేరు చెప్పప్పుడే నీ మనసులో ఏముందో తెలుసుకున్నాను. రేయ్, నీకు మత్తు ఎక్కువైపోయింది. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. అవును, నాకు మత్త. నీ మీద విశ్వాసం అనే మత్తుతో ఉన్నాను. అంతా కొట్టి దించేసావు కదా, ఇంకా ఎక్కడ మత్తు? పొద్దస్తమానం మంగళం మంగళం అని పిలిచి అన్ని పనులు చేయించుకుని ఇప్పుడు అవసరం తిరగానే సర్వేస్తున్నావా? మన పార్టీ అభ్యర్థిని కొట్టొచ్చు అన్నగారు. నేను తలుచుకుంటే వాడిని నిలబెట్టగలను, లేదా పడుకోబెట్టగలను. రేయ్, పోరా బయటికి. కడగడానికి మాత్రం నేను పీడు కార్పొరేటరా? నేను కడగడానికేనా? రేయ్, గబ్బు నాయన, పోరా బయటికి. నువ్వు ఏ పీకుతావో చూస్తాంరా. ఇక్కడ ఉప మేయర్ ఉండగా ఏం మాట్లాడుతున్నావురా? ఏంటి ఉప మేయరు, మెయిన్ మేయర్? నాకు ఎవరైనా దీంతో సమానం పారా. ఇదిగా అలా తీసి పారేసేటంటయ్యా. రేయ్, మాట్లాడకుండా పోరా. అన్నగారు, నువ్వెవరు అయ్యా నన్ను పొమ్మడానికి? నువ్వు వద్దు, నీ పార్టీ వద్దు. రే కృష్ణమూర్తి, పదరా. ఎవరైనా గెలవాలనుకున్నా, గెలిచే పార్టీలో ఉండాలనుకున్నా నాతో రండి. నీకు గెలుపంటే ఏంటో నేను చూపిస్తాను రా. సింహం, నీకేం కాలేదుగా? లేదన్నగారు, కానీ మంగళం అన్న పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు. వాడో పనికిరాని ఎదవా. వాసు, ముందు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. సరే అన్నగారు. సరే బావా, బయలుదేరుతా. బావా, ఇంటి వరకు తోడుగా రానా? వచ్చేం బిగుతావు? కాదురా, తలకి దెబ్బ తగిలింది కదా, అందుకే అన్నాను. రేయ్, నువ్వేనా డాక్టరా? ఇంటికి వచ్చి మంది ఏమైనా పూస్తావా? నువ్వు వెళ్ళి పడుకోనన్నా. బాయ్.
అయ్యయ్యో రాజమ్మ ఇక్కడేం చేస్తున్నావు? వచ్చి 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 కాళ్ళకు ఊరికేలా కడిగేద్దామా? నువ్వెలా లోపల పడ్డావు? ఎరా రే రాజమ్మ, ఏం పనిరా ఇది? రథాలు, ఈ రాత్రికి రాజమ్మ నాతోనే ఉంటుందిలే. రేపిస్తాను. ఏంటి నీకు ఓకేనేగా? చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. మన ఇల్లు ఎలా ఉంది రాజమ్మ? నీకు నచ్చిందా లేదా? రా 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 రా. ఇది నా బంగారు తల్లి. ఏంటి ఏమైంది? ఏమైనా పీడకల కన్నావా ఏంటి? భయపడ్డావా? చెమట్లు పట్టాయి? ఫ్యాన్ వేసుకోలేదా? ఏంటమ్మా నువ్వు? స్లీప్. పడుకో పడుకో. రా మనం వెళ్ళి నిద్రపోదాం. ఏంటి కొత్త చోటైతే నిద్ర రాదా నీకు? పడుకో రాజమ్మ. పడుకో. సింహం, రే బావా. ఏంట్రా? రే ఇది ఎక్కడి నుంచి వచ్చిందా? తీసి బయటపారా దీన్ని. ఏంట్రా కుక్క పక్కలో పడుకున్నా? జోక్ చేసే టైం అనేది బయటపారే. సరే త్వరగా రా, అన్న నీకోసం వెయిట్ చేస్తున్నాడు. రే సింహం, చెప్పండి అన్నగారు. రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్స్ లో నువ్వు నించోవాలి. అన్నగారు, మంగళం అపోజిషన్ లో చేరాడు. వాళ్ళు ఆయన్నే నిలబెడతారు. మన పార్టీలో నాకంటే సీనియర్లు ఉన్నారు. అలాంటప్పుడు మంగళం అపోజిషన్ పార్టీలో చేరాడన్న బ్రేకింగ్ న్యూస్ మాకు తెలుసు. అలాగే మూసుకుని నించో. అలాగే. ఇకపోతే ఓ 50 లక్షల రూపాయలు రెడీ చేసుకో. అలాగే హైకమాండ్ కి ఇవ్వాలి. సరే ఇస్తా అన్నగారు. ఎప్పుడు రెడీ చేస్తావు? 2 రోజులు అన్నగారు. పూర్వీకులు ఆస్తుంది, దాన్ని తాకట్టుతో పనవదు. అలాగే అమ్మేసి. సరే అన్నగారు. నీకెక్కడదా పూర్వీకుల ఆస్తి? ఒకటికి వెళ్తున్నాను రా. మీ అమ్మ గుర్తుగా ఉన్న ఒకే ఒక ముక్కు పొడికిని తాకట్టు పెట్టి ఈయన కోసం పోస్టర్లు కొట్టించావు. అప్పటి నుంచి నువ్వు నీ చెల్లి మాట్లాడుకోవట్లేదు. మెళ్ళలో ఉన్న చైన్ కూడా పిచ్చిదే. ఇలా ఉండగా 50 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావు? కార్పొరేటర్ సీట్ నీకు తేరగా ఇచ్చేస్తారా ఏంటి? నీకు ఆస్తి ఉందని అడిగాను. బావా, రాజకీయాల్లో రావడానికి ముందు ఆస్తి ఉన్నట్టు తప్పుడు లెక్కలు చూపించాలి. అప్పుడే మనం పదవులకు వచ్చి సంపాదించాక ఎవడేం ప్రశ్నించలేదు. నాకు తెలిసి ఇద్దరి దగ్గరే డబ్బుందిరా. ఒకరు రాయప్ప, ఇంకొకరు ఆయుష్మాన్ సీటు. రాయప్ప మనల్ని అడుగుతున్నాడు, ఆయుష్మాన్ ఆస్తుపాస్తులు అడుగుతాడు. అవి మన దగ్గర లేవు. వాడి పెళ్ళాం పిల్లల్ని కిడ్నాప్ చేయాల్సిందే. ఊరికే ఓ మాట కన్నాను రా. ఏంటి సీరియస్ గా చూస్తున్నావు? రే వద్దురా, ఇది తప్పు. నీ ఫ్రెండ్ గా చెప్తున్నాను, దయచేసి విను. రే నీ ఫ్రెండ్షిప్ కోదంటారా బాబు?
ప్లీజ్ రా, రిస్క్ అవుతుందిరా. రా. రే బావా, ఆ అమ్మాయికి స్పృహ వచ్చేసింది, నువ్వు త్వరగా రా. రే, ఫ్రెండ్ గేట్ దగ్గర సేఫ్టీకి కుర్రాలను ఉండమన్నాను. నువ్వు థియేటర్ బ్యాక్ సైడ్ నుంచి రా, త్వరగా రా. రే బద్మాష్ సాలే, ఎవర్రా మీరు? ఎందుకురా నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు? ఏ, నీ ఫోన్ ఇవ్వు. ఇవ్వను, పోరా. నువ్వుగా ఇచ్చావో సరే, లేదా నేను తీసుకోవాల్సి వస్తుంది. ఛీ, బ్యాగ్ లో ఉంది, వెళ్ళి తీసుకో. మీకు నా ఫ్యామిలీ గురించి తెలీదు. సీఎం కి పిఎం కి బాగా క్లోజ్. మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసేస్తారు. నీకు ఏ ఏమైనా క్లోజ్ అవని, నాకేం భయం లేదు. పాస్వర్డ్ చెప్పు. నేను చెప్పను. ఏయ్, మర్యాదగా చెప్తావా లేదు? చెప్పను చెప్పను చెప్పను. ఏం చేస్తున్నావు? నీ బాబు పేరు చెప్పు. రే బేవర్స్ గా చెప్పనురా. ఏంటి, మా పాపాని డబ్బులు అడుగుతావా? నా పాప నిన్ను షూట్ చేసేస్తారు. ఆయన ఏరియాలో పెద్ద రౌడీ తెలుసా? బేటీ కా ఫోన్. అరే బేటా, పాపా బిజీ కదా, నేను తర్వాత మాట్లాడతాను. పాపా సరే సెట్, ఫ్రీ అయ్యాక ఈ నంబర్ కాల్ చేయి. మగాడి వాయిస్. అరే బేటీ, క్యా హువా? పాపా కిడ్నాప్ కర్ లియా. ఏమంటున్నావు నువ్వు? అవును సెట్, నీ కూతుర్ని కిడ్నాప్ చేశాం. ఎవరా నువ్వు? నీ మొహం చూపించు, నీ మొహం నాకు చూపించు. లైన్లో ఉన్నావా లేదా? అరే మాట్లాడు. 50 లక్షలు, ₹1 కోటి ఇచ్చేసి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. కోట? అరే ₹1 కోటి సేటు దగ్గర పాపా లేవు ఇవ్వద్దు. బేటా. పాపా వీళ్ళకి పైసా ఇవ్వద్దు. సరే సెట్, అయితే నువ్వు ఫోన్ పెట్టాయి, మీ అమ్మాయిని మేము చూసుకుంటాం. ఓకే. అరే అరే, నా బేటీని ఏమి చేయకు. నీకు ₹1 కోటి సూట్ కేస్ తెచ్చిస్తాను. ఎక్కడికి రావాలో చెప్పు బేటా. అందరిలాగా నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళావో? సేటు ఆ పని చెయ్యడు బేటా. సరే, అరగంటలో లొకేషన్ షేర్ చేస్తాను. డబ్బు ఇచ్చి నీ కూతుర్ని తీసుకెళ్ళు. ఓకే, కొత్త సూట్ కేసు లో డబ్బు పెట్టి ఇస్తాను. నా బేటీని ఏమి చేయకు. ఒకసారి బేటీతో మాట. अरे छोड़ दो मुझे यार, मेरे पापा छोड़ेंगे नहीं तुझे. అవును, నువ్వెందుకు పెద్దగా ఇన్వాల్వ్ అవడం లేదు? నా చేతే మాట్లాడిస్తున్నావు. బాబా, నేను కార్పొరేట్ సీట్కి నుంచుంటున్నాను కదా, నా వాయిస్ తెలిస్తే నాకు ఓటేయడం మానేస్తారు. రేపు ఓట్లు అడగడానికి ఇంటికి వెళ్తే దొరికిపోతాగా. నేనున్నాను బావా. బావా, నా పర్ఫార్మెన్స్ సూపర్, కుమ్మేస్తున్నావు, ఛాన్సే లేదు. సరే బావ, జాగ్రత్త. కుర్రాళ్ళకి నువ్వెవరో తెలియదు. నేను వెళ్ళి ఫుడ్ తీసుకొస్తాను. ఉదయం నుంచి దొబ్బుతున్నారు. కేర్ఫుల్. ఆయుష్మాన్ సేట్ వాళ్ళ అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చారు మీరు? ఎవరు కట్టిపడేసింది? తెలీదు, ఎవరో తెలీదు. మీరెవరు?
మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నా పేరు సింహం. సింహవా? అవును. అదంతా చెప్పడానికి ఇప్పుడు టైం. సారీ, మీ చేయి పట్టుకోవచ్చా? ముందు ఇక్కడి నుంచి బయలుదేరాలి. మీ బ్యాగ్ పట్టుకోండి, రండి. ఆ క్లాస్ గురించి చెప్తుంటే ఎవరా నువ్వు? ఫైట్ చేయడం వచ్చా లేదా ఎస్కేప్ అయిపోదావా? కొంచెం పక్క చెరువు నుంచోండి, తగ్గుతుంది. मैं संभालूंगी, మీరు కుమ్మేయండి. బావా, రే వచ్చేసావా? బావా, ఈ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారా? లక్కీగా నాకు అంటపడింది, లేదంటే మన ఏరియా సేట్ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఏరా బావా, మన ఏరియాకొచ్చి మన ఏరియా అమ్మాయిని కిడ్నాప్ చేసేంత పోటుగాడు ఎవడై ఉంటాడంటావు? ఆడు నా చేతికి చిక్కాడు. సింహం, ఆ పోరంపోకు వాయిస్ నాకు బాగా గుర్తుంది. వాడిని వదిలిపెట్టకూడదు. అవును బావా, అవును. ఇవేంటి చేతిలో? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మాట్లాడు. పానీపూరినా? బిర్యానీ. బిర్యానీ? మటనా చికెనా? సూపర్. ఏంటికి వెళ్దాం మనం?